అవమానపరిచినట్టు అవుతుందని అంటుండే. అంటే ఇప్పుడు మందలించలేదా మీరు ఎప్పుడన్నా ఫోన్లో అంతగానం మాట్లాడుతుంటే ఎప్పుడు ఫోన్లో అంతగానం ఎందుకు అని ఏం మందలించలేదా మీరు? అన్న మేడం అంటేనే మా స్కూల్ ఎండి మాట్లాడుతుందని చెప్తుండేది నాకు. ఎప్పుడు ఏ ఏ టైంలో ఫోన్లు మాట్లాడేది ఎక్కువగా? నేను డ్యూటీకి వెళ్ళిన టైంలో ఫోన్ మాట్లాడేది, నేనున్న టైంలో ఫోన్ తక్కువ మాట్లాడేది. మీతో ఎలా నేనున్న ఉండేది? నేనుండే టైంలో వాళ్ళ అమ్మ నాయనతో మాట్లాడుతుండేది. నేనున్న టైంలో మీతో ఎలా నేను ఉంటుంది? మాట్లాడేది. మేడం మీతో ఎలా ఉంటుంది? మాతో మంచిగానే ఉండేది మేడం. మా బావ తాగాడు, మంచిగా ఉంటాడు అని నాకు బాగా చెట్టెక్కిచ్చి నాకు గొంతు కోసింది మేడం. సో ఈ 6 నెలలు కొంచెం ఎక్కువగా ప్రేమ చూపించిందండి. అయితే ఇప్పుడు ఏంటి మరి శివకుమార్ మీ ఇంటికి ఎప్పుడైనా వచ్చాడా? లేదు మేడం, నాకు వస్తే నేను ఒప్పుకుంటున్నా మేడం. నేను రాలేదు, నేను చూడలేదు అసలు. శివకుమార్ అనేటోడు ఎప్పుడు చూడలేదు వీరి నేను. సంబంధించి అటు మీ చుట్టుపక్కల పక్కింటి వాళ్ళు కానివ్వండి, అక్కడ పిల్లలతో ఉండడం కానివ్వండి, ఇవన్నీ ఏమైనా చెప్పారా? పక్కింటి వాళ్ళు వీళ్ళు చెప్తుంటారు కదా. చెప్పలేదు మేడం, నాతోని చెప్పలేదు. చెప్పితే అట్లా చేస్తానని మేడం చెప్పలేదు నాకు. అంటే మొత్తం మీకు తెలియకుండానే ఇదంతా వ్యవహారం జరిగింది మేడం? మాకు తెలియకుండానే నా ఆస్తి పేపర్లు కూడా తీసుకొని పోయి అది శివకుమార్ గారికి ఇచ్చి వాళ్ళ చెల్లె పెళ్లికి కూడా ఇప్పుడు ఉందంట, పెళ్లికి కూడా ఏమైనా సహకారం చేసిందేమో. నాకు ఆమన్గల్లో ప్లాట్ ఉన్నది, హైదరాబాద్ లో ఒక ప్లాట్ ఉన్నది, ఇంటికాడ 2 ఎకరాలన్నర భూమి చేశాను నేను. 2 ఎకరాల భూమి చేశాను. ఆ భూమి ఆ పేపర్లు డాక్యుమెంట్స్ అన్ని పోయింది మేడం. ఇప్పుడు ఏం అంటే ఇప్పుడు ఒకటండి చెన్నయ్య గారు, ఈ 6 నెలలు ఇప్పుడు మీరు అన్నట్లు గెట్ టుగెదర్కి వెళ్ళొచ్చిన తర్వాత చాలా మార్పు వచ్చింది, పిల్లల్ని కొడుతుంది, ఈ రకంగా చేస్తుందని చెప్పేసి అన్నారు. మీతో అంత ప్రేమగా ఉన్నప్పుడు పిల్లల్ని కొడుతుంటే మీరు గట్టిగా అడగలేదా? మందలించినప్పుడు ఆ తర్వాత ప్రవర్తనలో మార్పు రాలేదా? మార్పు రానప్పుడు మీరు ఎందుకు ఏం చేయలేదు? ఇక చూద్దాము. ఆయనతో మళ్ళీ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అయితే అటు 3 పిల్లలను హత్య చేసిన నిందితురాలు రజిత, శివను అమీర్పూర్ పోలీసులు అయితే అదుపులోకి తీసుకొని అటు కోర్టులో అయితే హాజరుపరిచారు. అయితే దీంతో వారిద్దరికి కూడా కోర్టు రిమాండ్ అయితే విధించింది. అయితే సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో కన్న తల్లే అటు 3 పిల్లలను హత్య కూడా చేసింది. ప్రియుడిని పెళ్లి చేసుకోవడం కోసం ఈ హత్య చేసినట్లు అటు పోలీసులు అయితే తెలిపారు. అయితే పోలీసుల విచారణలో సంచలన విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. వీరిద్దరూ కలిసి పిల్లలను చంపేందుకు దాదాపుగా 1 ఏడాది నుంచి ప్లాన్ చేసినట్లుగా తెలుస్తుంది. గతంలోనూ పిల్లలను చంపేందుకు 1-2 సార్లు ట్రై చేసినట్లు కూడా తెలుస్తుంది. ఈ రకంగా పోలీసులు అయితే చెబుతున్నారు. కానీ మనతో పాటు చెన్నై ఉన్నప్పటికీ ఆయన మాత్రం చెప్తున్న వర్షన్ మరోలా ఉంది. అటు గత 6 నెలల తర్వాత నుంచి కూడా తనతో చాలా ప్రేమగా ఉంది, రజిత చెన్నైతో చాలా ప్రేమగా ఉంది, కానీ పిల్లల్ని మాత్రం తరచూ కొట్టేది అంటూ కూడా ఆయన చెప్తున్నారు. చెన్నయ్య గారు. మేడం చెన్నయ్య గారు, ఏంటి వీరి సంబంధానికి సంబంధించి అటు చుట్టుపక్కల వాళ్ళు ఏం చెప్తున్నారు? ఇప్పుడు అటు పోలీసులు అయితే వీళ్ళంతా గతంలో నుంచే ప్లాన్ చేస్తున్నారు పిల్లల్ని చంపడానికి, ఆల్రెడీ 1-2 సార్లు కూడా పిల్లల్ని చంపడానికి ట్రై చేసినట్లు తెలుస్తుంది. ఏంటి విషయాలు ఏవి మీకు తెలీదా? నాకు తెలియదు మేడం. ఆమె చేసేది ఏం చేస్తుంది? తల్లి కదా, తల్లి బాధ్యత పిల్లలకు ఉంటది కదా, తల్లి కదా చూసుకునేది. నేను పని చేసి వచ్చి సాయంకాలం వరకు వచ్చే వరకు ఈ సంఘటన చేసింది. పిల్లలకు అన్నం పెట్టేది ఆమెనే, పిల్లలను చూసుకునేది ఆమెనే. నేను చూసినప్పుడు బాగానే ఉండేది, తర్వాత ఇట్లా అయ్యేది మేడం. మరి అంటే ఒకటండి చెన్నయ్య గారు, మంచి చెడు మీరు కూడా చూడాలి. ఇంట్లో ఉన్నప్పుడు పిల్లలు ఏం చేస్తున్నారు, తల్లి ఏ రకంగా ఉంటుంది. మీరేమో చెప్తున్నారు కొట్టారని. చెప్పండి చెన్నయ్య గారు. హలో, చెప్పండి చెన్నయ్య గారు, వినిపిస్తుంది, చెప్పండి. మేడం కొట్టేది 2-3 సార్లు కొడితే చెప్పాను మేడం. చెప్పిన తర్వాత కూడా మంచిగానే ఉన్నది, మారింది అనుకున్నామా? ఇట్లా రోజు ఇట్లే కొడుతుంటే నేను చూస్తూ ఉంటాను మేడం. నేను ఎప్పుడు పనికి పోయి వచ్చిన తర్వాత ఎప్పుడో సాయంకాలం వచ్చినప్పుడు ఆ సాయంకాలం టైంలో ఎప్పుడైనా కొడితే మందలిచ్చేది మేడం. నీకు మీ 3 పిల్లలు మీ దగ్గరికి వచ్చి ప్రేమగా ఉండే వాళ్ళ? మీరు డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత పిల్లలు మీతో ఏమైనా చెప్పడానికి ట్రై చేసేవారా? మా పిల్లలు డ్యూటీకి వెళ్ళి వచ్చారు, ఒకరి మీద ఒకరు పోటీలు పడి చెప్తున్నారు. నాకు బ్యాచ్ వచ్చింది, నాకు ఏది స్టార్ వచ్చింది, నాకు ఇది వచ్చింది, నాకు మానిటర్ వచ్చింది, నాకు అది వచ్చింది అని చెప్తుండేది మేడం. నా పిల్లలు నాకు ఎంతో సంతోషపడేది. దేనికి వచ్చేది మీ పిల్లలకి స్టార్ బ్యాచెస్? దేనికి ఇచ్చారు?
చదువు బట్టి మేడం, స్కూల్లో చదువు మంచిగా చదివేది మా పిల్లలు. ఉమ్, ఆ, చాలా పక్కన అడగండి మేడం, ఉమ్, ఆ కాలనీలా పిల్లలు చాలా మంచిగా చదువుకుంటారు సార్ మేడం. అంటే పిల్లలు ఏమన్నా అల్లరి కానీ ఇలా పక్క ఇతర పిల్లలతోని గొడవలు పడ్డం కానీ ఇలా ఏమన్నా చేసేవారా? ఇంటికి ఏమన్నా పిల్లల కోసం గొడవలకు సంబంధించి పక్కింటి వాళ్ళు ఎవరైనా గొడవలకు వచ్చేవారా? లేదు లేదు మేడం, మా పక్క కాలనీలో కాలనీలో మాకు ఎవరితో గొడవకు సంబంధం లేదు సార్ మేడం, అంటే మంచిగా మరి ఉండేది. ఇంత మంచిగా ఉన్నప్పుడు మేమంతా అలా పిల్లలకి కుటుంబం లాగానే ఉన్నాం. అంటే ఇంత మంచి పేరుంది మరి మీ పిల్లలకి, పిల్లల్ని కొడుతున్నప్పుడు కనీసం మీరు లేనప్పుడు పిల్లల్ని కొడుతుంటే పక్కింటి వాళ్ళు ఎవరైనా వచ్చారా? ఆ పిల్లల ఏడుపులకు కానీ అరుపులకు కానీ ఎవరైనా మీకు చెప్పేవారా? ఈరోజు మీ పిల్లలు ఏడ్చారు, పక్కింట్లో సౌండ్ వచ్చింది, మీ వాళ్ళ అమ్మ కొట్టింది అని ఏమైనా చెప్పేవాళ్ళ మీకు? నాకు చెప్పలేదు మేడం, ఎవరు చెప్పలేదు మేడం. నేను పని చూసుకొని వచ్చే వరకు నాకు ఎవరు చెప్పకపోయేది. నేను ఒక్కొక్కసారి లేట్గా వచ్చేది మేడం, వేసవి కాలం కదా, ఇప్పుడు వాటర్ సప్లై చేసి వచ్చే వరకు లేటుగా అవుతుండేది. మీ ముగ్గురు పిల్లలు మీకు ఎవరంటే బాగా ఎక్కువ ఇష్టం? నాకు అమ్మాయి అంటే ఇష్టం మేడం, అమ్మాయి అంటే చాలా ఇష్టం మేడం. అందరికంటే ఎక్కువ అమ్మాయి మీద ఇష్టం ఉండేది. ఇద్దరు పిల్లల కంటే అమ్మాయి మీద ఎక్కువ ఇష్టం ఉండేది. అమ్మాయి స్కూల్లో బాగా క్లాసులో ఫస్ట్ ఉండేది అమ్మాయి. అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం ఉండేది. ఇప్పుడు ముగ్గురు ఆమె పిల్లలు నవ్వుతే నాకు ఎంతో అందంగా అనిపించేది మేడం. మా అమ్మాయి నవ్వుతే ఆ నవ్వు చూసి బతికే ఉండాలనిపిస్తుంది, నాకు అంత అనిపించేది. మీరు అంటే డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత పిల్లలతోని ఏ రకంగా ఉండేవారు, ఏ రకంగా గడిపేవారు? నేను డ్యూటీకి పోయి వచ్చే వరకు ఒక్కొక్కసారి 9 అయ్యేది, ఒక్కొక్కసారి 8 అయ్యేది, ఒక్కొక్కసారి 11 కూడా అయ్యేది మేడం. నేను వేసవి కాలం కదా మేడం, వాటర్ ట్యాంకర్ సప్లై చేయడము, ఒకసారి గిరాకు ఉంటుంది, ఒకసారి గిరాకు ఉండదు. వర్షాకాలం అయితే ఇంటిలోనే అందరం కలిసి ఉండేది మేడం. ఈ శివకుమార్ అనే వాడు ఎప్పుడైతే ఎంట్రీ అయిండో నా సంసారం, పచ్చని సంసారంలో నిప్పు పెట్టేసింది మేడం. మీతో మాట్లాడా ఇప్పటి వరకు శివకుమార్ ఎప్పుడైనా? నేను మాట్లాడితే ఇది ఎవడా అని అడగకపోదునా మేడం, ఆడెవడా అని అడగకపోదునా మేడం, నాతో మాట్లాడితే నాకు తెలియకుండానే చేసింది ఇది. ఇప్పుడు నిన్న పోలీసు వాళ్ళు చెప్పినంత వరకు నాకు తెలియదు. నాకు డౌట్ వచ్చి గెట్ టుగెదర్ పార్టీకి పోయి వచ్చినప్పుడే డౌట్ వచ్చింది. అప్పటి నుంచి నాకు డౌట్ వచ్చింది. అంటే ఇప్పుడు గెట్ టుగెదర్ కి వెళ్ళొచ్చాక మీకు డౌట్ వచ్చింది? అడిగాను, ఎవరా అంటే మా ఎండి మేడం అని చెప్తుండేది మేడం, లేదంటే మా నజ టీచర్ అని చెప్తుండేది. ఆ టీచర్ల మీద చెప్తుండేది. టీచర్ అన్నప్పుడు పేరెంట్స్ టీచర్లు అనే మాట్లాడుకుంటారు కదా అని నేను అనుకున్నాను మేడం. ఇది ఇంత ఇట్లా చేస్తాను నాకు తెలియదు కదా మేడం. అంటే ఎప్పుడు కూడా మీరు అంటే టీచర్ అని అంటే ఇప్పుడు మీ భార్య పని చేస్తున్న పాఠశాలలోనే మీ పిల్లలు చదువుతున్నారా? లేదు మేడం, పక్క అది డార్విన్ స్కూల్ మా పిల్లలు, ఈమె ఎస్పీ కిడ్స్ స్కూల్ ఈమె. అంటే ఇప్పుడు మరి ఆ టీచర్లతోని కానీ ఇప్పుడు అంటే మాట్లాడుతుంది అమ్మాయి అబ్బాయి అనేది కూడా కొంచెం మనకు తెలుస్తుంది కదా ఎవరైనా మాట్లాడుతుంటే, మీకు అట్లా కూడా ఎప్పుడు అనిపించలేదా, డౌట్ రాలేదా? ఒక టీచర్ అన్నది, అన్నయ్య ఈ నా రజితకు ఏమైందో చాలా బక్కగా అయింది చూపి అన్నయ్య అన్నది. సరే, నేను ఆ రోజు మా పిల్లల చంపే రోజే నేను చంపేస్తుందని నాకు తెలియదు కదా, ఆ రోజే నేనేమన్నా హాస్పిటల్కి వెళ్ళి చూపించుకో, శ్రీనివాస్ డాక్టరు సంతోష్ నాగ మంచిగా చూస్తారు, ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళని చెప్పినున్నా. ఎందుకు మరి రజిత ఉన్న పలంగా సన్నగా అయిపోయింది అంటే ఇంకొక టీచర్ మీకు చెప్పేంత వరకు మీ భార్య ఎందుకు అట్లా సన్నగా అయిపోయింది? ఆమెకి ఏమైంది అసలు? ఏమైంది మేడం, నేను జిమ్ చేస్తున్నా అది చేస్తున్నా అని చెప్పేది. జిమ్కి వెళ్ళేది అయితే మీ భార్య? ఏం వెళ్ళకపోయేది కానీ అట్లా చెప్పేది, వాళ్ళతో నవ్వుకుంటా నవ్వుతుండేది అంతే. మీ భార్య అసలు ఏం చేస్తారు అంటే మార్నింగ్ అంటే పిల్లల్ని రెడీ చేసి పంపించి స్కూల్కి వెళ్ళేదా, లేదంటే ఏంటి ఆమె దినచర్య ఏంటి రజితది? మార్నింగ్ రజిత లేచిన తర్వాత అన్నం వండే వరకే ఆమె బాధ్యత. పిల్లలు వాళ్ళ బ్రష్ లేచి నేను లేపించి బ్రష్ చేసుకుని వాళ్ళ స్నానాలు గినాలు చేసుకుని ఆ పిల్లల వరకే వాళ్ళ బాధ్యత చేసుకొని, డ్రెస్సులు రెడీ చేసుకొని బ్యాగులు దగ్గర పెట్టుకొని టిఫిన్ చేసి బ్యాగులు వేసుకొని వెళ్ళిపోయేది. ఈమె ఖాళీ వండి పెట్టే వరకే బాధ్యత ఉండే మేడం. చిన్నప్పుడు చేసింది కానీ ఈ మధ్యలో చేయలేదు. ఈ సంవత్సరం నుంచి అసలు వాళ్ళ పని వాళ్ళే చేసుకునేది, ఆ పిల్లలే చేసుకొని పోయేది. నేనున్నా లేకున్నా ఆ పిల్లలే చేసుకొని పోయేది పని. పిల్లలు వాళ్ళ పని వాళ్ళే చేసుకున్నప్పుడు అంటే పిల్లలు వాళ్ళంతటా వాళ్ళే స్కూల్కి వెళ్ళేవారా, లేదంటే మీరు కానీ రజిత కానీ డ్రాప్ చేసేవాళ్ళ స్కూల్ దగ్గర? లేదు మేడం, పక్కనే దగ్గరనే ఉంటది స్కూలు. వాళ్ళే బ్యాగులు వేసుకొని వాళ్ళే బుట్లు పట్టుకొని టిఫిన్ బాక్సులు పట్టుకొని వెళ్ళేది మేడం, వాళ్ళే వెళ్ళేది. సాయంకాలం కూడా తిరిగి వాళ్ళే వచ్చేది.
మేము ఎప్పుడో ఒకసారి తోలిచ్చిపోయేది మా భార్య. ఇప్పుడు మీ పిల్లల టీచర్స్ మీతోని అప్పుడప్పుడు మాట్లాడుతుంటారా? పిల్లల ప్రవర్తన, వారి మార్క్స్ ఇవన్నీ గురించి మీకు చెప్తూ ఉంటారా టీచర్స్? చెప్పేది మేడం. ఏం చెప్పేవారు ఆ టీచర్లు? మధు గురించి బాగా చెప్పేది. మధు క్లెవర్ స్టూడెంట్ అని మధు గురించి బాగా చెప్పేది వాళ్ళ టీచర్. క్లెవర్ స్టూడెంట్ అని పక్క పిల్లలు కూడా, ఆ క్లాస్మేట్ పిల్లలు కూడా మా మధు దగ్గరికి, అమ్మాయి దగ్గరికి వచ్చి బుక్స్ నోట్స్ తీసుకొని వెళ్ళిపోతుండేది. మా అబ్బాయి ఏదైనా డౌట్ ఉంటే మా అబ్బాయి చెప్తుండేది, మా పెద్ద అబ్బాయి వాళ్ళకు. 5th క్లాస్ 4th క్లాస్ 3rd క్లాస్ మేడం మా పిల్లలు లాంగ్వేజ్ గా. అంటే ఇప్పుడు ఒకటండి చెన్నయ్య గారు, మీ పిల్లల్ని చూస్తే ఇంత మంచి క్లెవర్ స్టూడెంట్స్ లా కనిపిస్తున్నారు, బాగా డిసిప్లిన్ కూడా ఉంది. అయితే ఏంటి మరి మరోపక్క అటు మీకు రజితకి గొడవలు ఉన్నాయి, మీరు తరచూ గొడవలు పడేవారు, అందుకే ఆమె ఈ రకంగా చాలా డిప్రెస్ అయ్యి అందుకే తను సన్నగా అయిపోయినట్లుగా చెప్తున్నారు. ఏంటి దానికి ఏమంటారు మరి? మేడం నేను గొడవలు పడినట్టుంటే ఆ చుట్టుపక్కల పక్కనున్న ఇళ్ళ వాళ్ళను, కాలనీలో ఉన్న వాళ్ళను ఎవరన్నా అడగండి మేడం. నా తాను ఇంటర్వ్యూ నేను చెప్పింది గొప్ప కాదు మేడం, పక్కన వాళ్ళు చెప్పిందే గొప్ప, నేను చెప్పింది గొప్ప కాదు. మీరు ప్రేమగా చూసుకుంటారా మీ భార్యని? ఎలా చూసుకునేవారు మీ భార్యని మీరు? ప్రేమగానే ఉన్నాగా మేడం. ప్రేమగా ఉన్నందుకే 3 పిల్లలు కదా మేడం మాకు, మంచిగా ఉన్నందుకే. బయటికి తీసుకువెళ్తుంటారా అప్పుడప్పుడు మీరు మీ భార్యని, పిల్లల్ని కలిసి బయటికి వెళ్తూ సినిమాలకు కానీ అలా ఎప్పుడైనా వెళ్ళారా మీరు? నేను తక్కువ మేడం, పోయేది వాళ్ళే ఎక్కువ. మా పిల్లలు ఆ పక్కింటోళ్ళు సాఫ్ట్వేర్ జాబ్ చేసేది వాళ్ళు, ఆమె లక్ష్మి అనే అమ్మాయి ఉండేది. ఆ లక్ష్మి అమ్మాయి వాళ్ళ పిల్లలు మా పిల్లలు ఒకే ఏజ్, ఒకే క్లాసు ఉంటారు. ఆ పిల్లలు ఈమె ఎక్కువ పొయ్యి వచ్చేది. మీరు వెళ్ళకపోతుండే వాళ్ళతో సినిమాకి? మీ భార్య, వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ పిల్లలు, మీ భార్య పిల్లలు కలిసి వెళ్తారు కానీ మీరు సినిమాకి వెళ్ళేవారు కాదు? మాకు మధ్యాహ్నం టైంలో మాకు పని వర్క్ ఉంటది కదా మేడం, పనికి ఉండి పని వల్ల మేము పోలేకపోయినా నేను. అంటే ఇప్పుడు రజితకి ఎవరైనా క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారా? ఇట్లా ఈ శివకు సంబంధించి తెలిసిన ఎవరైనా హెల్ప్ చేసిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీకు తెలిసి? వాళ్ళు ఎవరున్నా వాళ్ళని కూడా ఖండిస్తే బాగుంటది మేడం. నాకు తెలియంది నేను ఎట్లా చెప్పాలా మేడం? వాళ్ళకు తెలిస్తే నేను ఇంతవరకు రజిత ఇట్లా మారుతుంది అన్నప్పుడు నేను చూసుకోలేకపోతున్నా మేడం. నాకు తెలియకుండానే చేసేసింది, తెలిసి చేస్తే నేను ఊరుకుంటానా మేడం? నా పిల్లలు నేను జాగ్రత్త పడకపోతున్నా మేడం. అంటే మీరు గతంలో మీ భార్య ఇప్పుడు అదైతే గెట్ టుగెదర్ పార్టీకి వచ్చిన తర్వాత కాస్త ప్రవర్తనలో చేంజ్ ఉంది, 2-3 సార్లు మీరు గట్టిగా మందలించారని మీరు అన్నారు. ఆ తర్వాత కూడా ప్రవర్తనలో కాస్త ఏమైనా? నేను ఫోన్ మాట్లాడినప్పుడు ఎవరు మాట్లాడుతున్నారంటే మా టీచర్ అనే చెప్పేది మేడం, ఎక్కువ మా టీచర్ అనే చెప్పేది. రజిత తల్లిదండ్రులతో పోనీ మీరు మాట్లాడారా ఎప్పుడైనా? మాట్లాడాను మేడం. వాళ్ళ అమ్మకు హాస్పిటల్ కు కంటి ఆపరేషన్ అయితే వాళ్ళ అమ్మని తోలుకరాపా అని కూడా తోలిచ్చాను. తోలిచ్చేటప్పుడు కూడా తోలుకరాలే. ఆడికి ఇంటికి పోయి వచ్చిన తర్వాత 2వ రోజు నాడే 3వ రోజు నాడు చంపేసింది మేడం. ఏమంటున్నారు రజిత వాళ్ళ అమ్మ నాన్న దీని తర్వాత ఏమైనా మాట్లాడారా మీతోటి పిల్లలు చనిపోయిన తర్వాత? ఇప్పుడు మొన్నటి దాకా ఈడనే ఉన్నారు మేడం. వాళ్ళు మాతో ఏం చెప్తారు మేడం? వాళ్ళ తల్లి, వాళ్ళ హృదయంలో ఏమున్నదో మాకేం చెప్తారు మేడం? వాళ్ళు అంటే మీతోనే ఉన్నారు, రజిత వాళ్ళ తల్లిదండ్రులు మీతోనే ఉన్నారు? మాతోనే ఉన్నారు మేడం. మొన్న పిల్లల దాన ఖర్చులు 5 అన్నం పెట్టి వచ్చిన దాకా ఉన్నది, 5 రోజుల తర్వాత కూడా ఉన్నారు. వాళ్ళు మా దగ్గరనే ఉన్నారు. పిల్లలు చనిపోయిన రోజు కూడా వాళ్ళు అక్కడే ఉన్నారా? మా దగ్గరనే ఉన్నారు. మా పిల్లల దగ్గర, నా దగ్గరనే ఉన్నాడు. వాళ్ళ బిడ్డ దగ్గర ఉండలేదు, మా దగ్గరనే ఉన్నారు. మీతోనే ఉన్నారు. పిల్లలు చనిపోయిన రోజు కూడా రజిత వాళ్ళ అమ్మ నాన్న ఉన్నారు అక్కడ? మా దగ్గర ఉన్నా, మా పిల్లల దగ్గరనే ఉన్నారు. వాళ్ళు ఏమంటున్నారు మరి చనిపోయిన రోజు? అంటే పిల్లలకు కలిపి అన్నం కలిపి పెడుతున్నా కానీ వాళ్ళు ఏం గమనించలేదా? ఆ అన్నం వాళ్ళు తినే ప్రయత్నం ఏమైనా చేస్తారా? ఏంటి అసలు ఏం జరిగింది? వాళ్ళు ఎందుకు తినలేదు, వీళ్ళే మాత్రం ఎందుకు తిన్నారన్న డౌట్లు మీకు వచ్చాయా? మేడం వాళ్ళు చనిపోయిన తర్వాత మా దగ్గర వచ్చి ఉన్నారు. వాళ్ళు చనిపోయిన తర్వాత మీ దగ్గరకు వచ్చారు కానీ చనిపోయేటప్పుడు లేరు అక్కడ? లేరు, ఎవరు లేరు. ఓన్లీ రజిత పిల్లలు మాత్రమే? పిల్లలు మాత్రం రజిత నేనే ఉన్నాం. చనిపోయిన తర్వాత శివతో ఏమైనా మాట్లాడిందా రజిత? మాట్లాడింది నాకు తెలియదు మేడం. చూడండి ఎట్లా చెప్తాం మేడం? మాట్లాడింది నేను చెప్పలేను కదా మేడం, చూడలేదు. అంటే ఇప్పుడు ఈ 6 నెలల సమయంలో మీతో రజిత చాలా ప్రేమగా ఉందన్నారు కదా, ఏ రకంగా ఉండేది గతంకి ఆ తర్వాత? ఏ రకంగా మీకు ఏమైనా తేడా కనిపించిందా? ఈ 6 నెలల నాతోని
మా బావ మందు తావాడు ఏది తావాడు సంపాదించి నాకే ఇస్తున్నాడు అని చెప్పి నాకు బాగా గొంతు కోసేసింది మేడం నా భార్య. నాకు ఇంత కసాయిదని నేను నమ్మలేదు, ఉమ్, చూడలేదు, తట్టుకోలేకపోతున్నా ఆ బాధ, నా పిల్లల బాధను నేను తట్టుకోలేకపోతున్నా. నాకు న్యాయం చేస్తే మీకు కాళ్ళు మొక్కుతా, మీకు దండం పెడతా. మీకు నాకైతే న్యాయం చేయాలి, కోర్టు తరఫున న్యాయం చేయాలి నాకు. అది మీ 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 సైడ్ మీడియా వాళ్ళకు కూడా చేయండి ఓకే, ఖచ్చితంగా అండి. ఎవరి సైడ్ న్యాయం ఉంటే అటువైపే ఉంటాం మేము కూడా. మేడం. అలాంటి లేడీస్ ఉంటే భూమి మీద ఉండకూడదు మేడం. వాళ్ళని చూసి ఇంకోరు నేర్చుకుంటారు. ఈ పిల్లలు మేడం వెళ్ళిపోతే వెళ్ళిపోయేది ఉండే, నా పిల్లలను చంపకుండా ఏంటి? నా పిల్లలు ఏం పాపం చేసిరు? ఉమ్, నేనేం పాపం చేసిన? చంపితే నన్ను చంపేసేది ఉండే, నా పిల్లల్ని నిడిచిపెట్టిపోయేది ఉండే. నా వంశం లేకుండా ఏం లేకుండా నా ఆస్తి తీసుకొని అన్ని తీసుకొని నాకు ఏంది నా పరిస్థితి ఏం కావాలి మేడం మీరు చెప్పండి. ఉమ్. అంటే ఇప్పుడు ఆమె ఒకవేళ శివ గురించి మీకు చెప్పి ఉంటే మీరు పంపించేసేవారా ఇంట్లో నుంచి ఆ శివతో పాటు? ఎట్లా పంపిస్తారా మేడం? ఎవరన్నా చెప్పకుండా వెళ్ళిపోయేది ఉంటే వెళ్ళిపోతుంది. అది నేను ఎట్లా పంపిస్తాను మేడం? నువ్వు అని నేను చెప్పగలుగుతానా మేడం? ఉమ్, ఉమ్. అంటే ఇప్పుడు చెప్పలేం కదా మేడం. ఎట్లా ఒకటి, చెప్తాం? ఇప్పుడు ఇంత దారుణానికి ఒడిగట్టింది మీ భార్య, ముగ్గురు పిల్లల్ని. మీరే చెప్తున్నారు మీరు ఇంత అన్యోన్యంగా ఇంత ప్రేమతో చూసుకున్న మీ ముగ్గురు పిల్లల్ని ఈ రోజు తన పుట్టను పెట్టుకుంది. మరి ఏంటి మీ భార్యకి ఎలాంటి శిక్ష పడాలని అనుకుంటున్నారు? ఏమనుకుంటున్నారు? నా భార్యను నెల లోపల ఎన్కౌంటర్ చేస్తే నాకు మనసు తృప్తి ఉంటది మేడం. నాకు మా పిల్లలకు ఆత్మ శాంతి అవుతుంది మేడం. ఈ నెల లోపలనే చేయండి. మీ మీడియా వాళ్ళకు చేతిలోకి మొక్కుతున్నా, ధన్యవాదాలు మీకు చేస్తున్నా, దండం పెడుతున్నా. నేను మీరు మంచి చేస్తే నాకు ముఖ్యం, నాకు సహకరించిన వాళ్ళు అవుతారు మేడం. ఇప్పుడు మీ పిల్లలు చనిపోవడానికి ఒక రకంగా శివ కూడా కారణమే కదా. మరి శివకు సంబంధించి కారణమే ఆ శివ ఎంట్రీ అయినాకనే పిల్లలు చంపేసింది. ఉమ్, ఆ శివ రాకపోతే మా కుటుంబం, శివ పరిచయం ఉంటే మన ఇప్పుడు ముగ్గురు పిల్లలు పుట్టినప్పటి నుంచి ఎందుకు పుట్టక ముందుకే వెళ్ళిపోవాలి కదా మేడం. ఉమ్, ఈ గెట్ టుగెదర్ పార్టీ ఎప్పుడైతే అయిందో అప్పటి నుంచే నాకు నా పిల్లలను ఉద్దేశించుకొని చంపడం అయ్యింది మేడం. అది ఆ శివకుమార్ గాని రజిత గాని ఉండొద్దు మేడం, భూమి మీద ఉండకూడదు. ఉమ్, మీరు మాకు న్యాయం చేస్తే చాలు. ఉమ్. అంటే ఇప్పుడు శివకి ఎలాంటి శిక్ష పడాలనుకుంటున్నారు మీరు? ఉండదు మేడం, ఇద్దరు ఉండదు, భూమి మీదనే ఉండదు వాళ్ళు. పిల్లలు ఇప్పుడు రజిత వాళ్ళ అమ్మ నాన్న మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తారా ఇప్పుడు? మొన్న చనిపోయిన తర్వాత ఇక్కడనే ఉన్నారు మేడం. చనిపోయిన తర్వాత ఇప్పుడు ఫోన్ చేస్తలేరు మాకు, వెళ్ళిపోయి వాళ్ళ ఊరు వేరే, మా ఊరు వేరే కదా మేడం. వాళ్ళు కంప్లైంట్ చేశారా? పిల్లలకు సంబంధించి కూడా ఈ రకంగా చేశారు. వాళ్ళ తల్లిదండ్రులు ఏమంటున్నారు? రజిత వాళ్ళ తల్లిదండ్రులు శిక్ష పడాలని అనుకుంటున్నారా? వాళ్ళు ఏమనుకుంటుంది నాకు ఎట్లా తెలుస్తుంది మేడం? వాళ్ళ మనసులో ఉన్నది నాకు ఎట్లా తెలుస్తుంది మేడం? నాకు తెలియదు కదా ఆమె ఏమనుకున్నదో. మీతో మామూలుగా కూర్చొని మాట్లాడుతుంటారు కదా, ఈ రకంగా ఏంటి ఏమి అని చెప్తూ ఉంటారు కదా. ఆమె ఏమంటది, ఇల్లు ముంచిపోయింది నాయన, ఎంత పాపం చేసింది నా పిల్ల అని అంటది. అంతే. ఆమె ఏమంటది వాళ్ళ తల్లి, సరే పిల్లలను చంపేసి పిల్లలను ఇడిచిపెట్టిపోయినా మనం బతికించుకుంటుంటే నాన్న అని మా తల్లి అంటుంది. ఫైనల్ ఏం చెప్పాలనుకుంటున్నారు చెన్నయ్య గారు మీరు? లేదు మేడం, నెల లోపల ఎన్కౌంటర్ అన్న చేయండి, ఉరి శిక్షణ అన్న చేయండి మాకు. రైట్. మీడియా వల్ల మీరు ఏ సహకారం చేస్తారో అదే మాకు మేలు చేసిన వాళ్ళు అవుతారు. చెయ్యండి మేడం. సరే అండి చెన్నయ్య గారు, థ్యాంక్ యూ అండి.